హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్మైల్స్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు చికెన్ నగ్గెట్స్ తీసుకుంటూ ఉంటాం కదండి. అది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీగా ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఒకసారి దాన్ని చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ నేను చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నానండి. ఒక 2 వాటిని సన్నగా చాప్ చేసుకొని క్లీన్ చేసి తర్వాత సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలాగ సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. థిన్గా లేయర్స్ లాగా కట్ చేయండి. ఆ ముక్కలో వాటర్ లేకుండా బాగా వాటర్ అంతా వడకట్టేసేసి తీసుకోండి. ఇలాగ నాకు ఒక 20 to 25 పీసెస్ దాకా వచ్చినాయి. వాటన్నిటిలో నేను చిల్లీ ఫ్లేక్స్, అలానే సాల్ట్, పెప్పర్ పౌడర్, ఒక 2 స్పూన్స్ చిల్లీ ఫ్లేక్స్, ఒక 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పెప్పర్ పౌడరు, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేయాలి. అని ఒక చికెన్ క్యూబ్ వేసానండి నేను ఇక్కడ. ఇక నాకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతాయి చికెన్ క్యూబ్స్, అవి ఒకటి వేసాను. అలానే ఒక ఎగ్, ఒక 1/2 కప్పు కార్న్ఫ్లోరు, ఒక 1/2 కప్పు మైదా, ఇవన్నీ వేసి ఇంకా మిక్స్ చేయండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేసేయండి. ఈ మిశ్రమం చూడండి, కొద్దిగా ఒక 2 స్పూన్స్ పాలు వేయండి. పాలు వేయడం వల్ల తర్వాత మనము బ్రెడ్ క్రమ్స్లో కానీ లేదా కార్న్ఫ్లేక్స్లో కానీ వీటిని ముంచినప్పుడు ఆ పాలు వాటిని పీల్ చేసుకుంటాయి. సో కాబట్టి ఒక 2 స్పూన్స్ వేయండి, ఎక్కువ వేయకూడదు. ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ చూడండి, సాల్ట్ చాలకపోతే కొద్దిగా యాడ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నానండి. ఒక 2 కప్స్ కార్న్ఫ్లేక్స్ తీసుకొని వాటిని మిక్సీలో సన్నగా పౌడర్ చేసి వేయండి. ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత నేను ఇవన్నీ చికెన్ తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో ఈ కార్న్ఫ్లేక్స్లో ఇలాగా వాటిని కోటింగ్ ఇవ్వాలి. బాగా అతికేలాగా పైన కింద తిప్పుతూ ఇలాగా వాటిలో ముంచి తీయండి. తీసేసి పక్కన పేపర్లో పెట్టి పక్కన ఒక ట్రే ఉంటే దానిలో పెట్టేసుకోండి. ఇక్కడ నేను ఒక ట్రే తీసుకొని దానిలో ఒక బేకింగ్ పేపర్ వేసాను. వేసేసి ఇప్పుడు కోటింగ్ పెట్టిన ఈ చికెన్ అంతటిని ఈ ట్రేలో పెట్టుకుంటున్నాను. నాకు ఇక్కడ కార్న్ఫ్లేక్స్ ఒక 2.5 కప్పు దాకా పట్టినాయండి ఈ చికెన్కి. ఇప్పుడు ఈ ట్రేని ఫ్రీజర్లో పెట్టేసేయాలి. అట్లీస్ట్ ఒక 5 to 6 అవర్స్ అన్నా పెట్టండి. ఈ చికెన్ అంతా బాగా ఫ్రీజ్ అయిపోయి గట్టిగా ముక్కల్లాగా అయ్యేదాకా మనం ఫ్రీజ్ చేసుకోవాలి. నాకు అట్లీస్ట్ 6 to 7, 8 అవర్స్ పట్టింది. ఆ తర్వాత ఇంకా ఫ్రీజర్లో నుంచి తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఆయిల్ని మీడియం హీట్లో పెట్టండి. మీడియం హీట్లో పెట్టి వేయండి. ఎక్కువ ముక్కలు వేయద్దు, మళ్ళీ ఆయిల్ టెంపరేచర్ తగ్గిపోతుంది. సో కాబట్టి మీడియం హీట్లో పెట్టేసేసి ఒక 4-5 పీసెస్ వేసి వాటిని వేపండి. ఇలా వేపడం వల్ల లోపల కూడా మనకి చికెన్ ఇదంతా వేగిపోతుంది. లేదంటే పైన కాలిపోతుంది, లోపల వేయకుండా ఉంటుంది. సో అందుకని మీడియం హీట్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వీటిని వేపాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా తీసేసి పక్కన పెట్టేసేయండి.
అటువైపు ఇటువైపు తిప్పుతూ అటువైపు ఒక 2 మినిట్స్ ఇటువైపు ఒక 2 మినిట్స్ ఎక్కువసేపు వేపక్కర్లేదండి. వేపిన తర్వాత ఇంక తీసేసి పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇంక మిగతావన్నిటిని కూడా ఇలానే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి తీసేసి పక్కన పెట్టేసేసి ఇంకా టొమాటో కెచప్తో లేదా గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, పుదీనా కొత్తిమీరతో చేసిన చట్నీ అదైనా బాగుంటుంది, లేదా టొమాటో కెచప్ అయినా బాగుంటుంది. ఇవి మనం బయట నుంచి కొనాలంటే ఒక 4-5 పీసులు చాలా కాస్ట్ ఉంటాయండి. ఇలానే మనం ఇంట్లో పే చేసుకుంటే దాని ఆ అమౌంట్కి ఈక్వల్ అమౌంట్కి మనం ఇంట్లో వాళ్ళందరము తినచ్చు. ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నాకు ఇవి ఇలాగ వేపి ఇంకా టొమాటో కెచప్తో సర్వ్ చేసి యూజ్ చేయడము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ నగెట్స్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.